మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాక్లూరు మండలానికి సంబంధించి ఒక గ్రామం ఉంది. ధర్మూర గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. దాదాపు గతంలో ఒక పెళ్లి చేసుకున్నాడు. దాంతోపాటు సెకండ్ మ్యారేజ్ కూడా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి నిజామాబాద్లోని అంబేద్కర్ కాలనీలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాకపోతే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంతకుముందు గతంలో పెళ్ళైంది. తనకి డివర్స్ అయిన తర్వాత అరుణ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, సునీత అనే వ్యక్తిని. సునీతకు ఆల్రెడీ ఒక 4 ఏళ్ల పాప కూడా ఉందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమని అంటే, మేము పెళ్లి చేసిస్తున్నాము, మా పెళ్లి చేసుకున్న తర్వాత మీతో పాటు 4 ఏళ్ల ఆ పాపను కూడా మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే తను ఒప్పుకున్నాడు అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. సీన్లోకి దిగిన తర్వాత ఆ అమ్మాయిని నిజామాబాద్ నుంచి ధర్మోరా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ధర్మోరా విలేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మార్గ మధ్యలోనే గొంతు నిలిమి చంపేసిరు అని చెప్పేసి మనకి పోలీస్ నివేదికలో తెలియంది. సో మనం నిజామాబాద్ జిల్లాలోని మనకి అంబేద్కర్ కాలనీలో ఉన్నాము. సో మనం చూడొచ్చు, ఇది నిన్న ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీకి సంబంధించిన దృశ్యాలు. సో అమ్మాయిని చంపేసి మన ధర్మూరా విలేజ్ నుంచి తీసుకొచ్చి ఇదే బండి మీద వాళ్ళు తీసుకొని వచ్చిర్రు. చనిపోయిన అమ్మాయిని కూడా ఇదే బండి మీద తీసుకొని వచ్చిర్రు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఈ బండిని ఇక్కడనే వదిలేసి ఎవరైతే నిందితుడు అరుణ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వదిలేసి ఎండ దెబ్బ కొట్టింది, మనం నిజామాబాద్కి వెళ్ళి మన ప్రభుత్వ ఆసుపత్రిలో చూయిద్దాము అని చెప్పేసి ఒక హైడ్రామా క్రియేట్ చేసిండ్రు అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో కుటుంబీకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ఎప్పుడు ఏం జరిగిందమ్మా అసలు? బుధవారం 8 గంటలకు వచ్చిండు. అయితే మా బిడ్డ తీసుకొని రమ్మని చెప్పింది. చెప్పేవారికి ఏం చెప్పిరో ఏమి నా బిడ్డ రాలే అప్పటికి. పొంగ తీసుకొని పొంగ ఏం చేసిరేమి, ఏం చంపేసిరేమి, పిల్లలు మాట వస్తలేదు. ఏమని అన్నారు అంటే, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ధర్మోరా విలేజ్ నుంచి తీసుకొని వచ్చారు, మీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారు అంటే, ఏమన్నా ఇట్లా ఎండ దెబ్బ తగిలిందని చెప్పేసి అన్నారంట కదా? ఎండ దెబ్బ తాకిందని చెప్పిరు. వాళ్ళ పాలు వస్తే చచ్చిపోయారు అని చెప్పిరు. అంటే నాన్న అప్పుడే పానం మంచిలే అంటే, పానం మంచి లేని ఎందుకు మంచిగా ఉండదు, ఎట్లా చచ్చిపోతుంది ఆ పిల్ల? మీరు ఇస్తేనే ఎక్కడికి వెళ్ళి ఇది ఇల్లు ఎత్తురు పోతుంది, ఉట్టి పోదు అలా అని ఏమి అట్టుకెళ్ళి అట్లే టౌన్కి ఫోన్ చేసినాం. టౌన్ కులం అంతా వచ్చారు, మా కుల పొలంతా వచ్చారు. మా కుల పొలంతా వచ్చే వారికి ఎత్తుకొని ఇన్న మాట పెట్టినాం. మనతో పాటు ఎవరైతే కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఉంది, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ఎప్పుడు జరిగిందమ్మా ఇన్సిడెంట్? నిన్న మీరు కూడా ధర్మూరా గ్రామంలో ఉన్నారు, అప్పుడు మీకేం అనుమానం రాలేదా? తీసుకొచ్చినప్పుడు పాప 1 గంటలకు వచ్చి ఇక్కడ 8:30 వరకులా మా మమ్మీ పంపించిందట. పంపించే వరకు 1 అయింది. తాగిండు మా ఆయన. తాగితే తీసుకొచ్చి లోపల ఇట్లా తిరగ పడిపోయింది మా పాపది. తిరగ లోపల వండబెడితే పండుకుందేమో అనుకున్నా. నేను స్నానంకి వెళ్ళిన, తాగొచ్చిండు ఆయన. తాగొచ్చి నేను స్నానంకి వచ్చి లోపల మా మరదలు, మా ఆయన, కవిత ముగ్గురు కలిసి చంపేసిరు. ఆల్రెడీ గతంలో కూడా మీ పాపని చాలా టార్చర్ చేసిర్రు అని చెప్పేసి మేము విన్నాము, చేతిర కొట్టిర్రు అని చెప్పేసి విన్నాము. అప్పుడు మీకు అనుమానం రాలేదా? ఎందుకు మళ్ళీ తీసుకురావాలని ఎందుకు అనిపించింది మళ్ళీ మీకు? మన అట్లా మాట్లాడుకుందామని వాళ్ళు అనుకుర్రు, చేతిర కొట్టిర్రు, చేసిర్రు. నాకేం చెప్పలేరు, చేయలేరు. ఈ చేతిర కొడితే నేను తీసుకొని వచ్చేసిన ఈడికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. తీసుకొని వచ్చే వారికి చేతి తిరిగిపోయింది, ఇట్లా పలిగిపోయింది. 10,000 దాకా మా అమ్మనే పెట్టుకుంది ఖర్చు. అప్పుడు మంచిగా పాప మంచిగా అయితే మళ్ళీ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయినా. బాణం కొట్టుకుందని నేను మొన్న తీసుకురా అని చెప్పిన. తీసుకొస్తే గిట్ల కథ అయింది పాపది.
సో మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి అంబేద్కర్ కాలనీలో ఈ పాప ఆల్రెడీ 4 సంవత్సరాల ఏజ్ ఉంది ఈ పాపకి. సో గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆ, ఈ అమ్మాయిని ఎట్లన్నా హతమార్చాలి అని చెప్పేసి పెళ్ళైన నుంచి కూడా తను నానా తంటాలు పడ్డాడు. విశ్వ ప్రయత్నాలు చేసిర్రు అని చెప్పేసి కూడా మనకి ఇంటికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే మనతో ఈ కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము, నేను ఏం జరిగింది అనే దానిపై. పూర్తిగా ప్రతి దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ హైడ్రామాకి సంబంధించి ఈ మర్డర్ చేసిన పరిస్థితి ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు పోలీస్ అధికారులకు? మేము సార్‌కు ఒకటే కోరుతున్నాము. మాకు న్యాయం కావాలని, న్యాయం గురించి మేము కోరుకుంటున్నాము. మొన్న అమ్మాయికి సెకండ్ పెళ్లి, అబ్బాయికి కూడా సెకండ్ పెళ్లి. ఫస్ట్ భర్తకు పుట్టిన పాపని ఆల్రెడీ ఈ నలుగురు కలిసి ప్లాన్ ప్రకారము పాప 3 మంత్స్ కింద అమ్మాయిది చేతి తిరగొట్టిర్రు. ఎవరు? పద్మ అనే కవిత అని. కవిత అంటే ఫస్ట్ భార్య. అలా అక్క కూతుర్ని చేసుకొని కోడలని. తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో కలిసి సోని, పద్మ, ఈ కవిత, వాళ్ళ అరుణ్ వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకొని 108కు ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ 3 మంత్స్ కింద తీసుకొచ్చి వేసిర్రు. వేస్తే ఇక ప్రైవేట్లో గవర్నమెంట్లో తక్కువ అవుతుందని చెప్పేసి ప్రైవేట్లో వాళ్ళ అమ్మమ్మ పోయి చూపించుకొని తక్కువ చేసుకొని, నా పాపకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉంది కదా, సరే ఇక్కడ ఈ అమ్మాయిని నేను మా మనమరాలను ఇక్కడనే నడుపుకుంటా, మా గల్లీలో నడుపుకున్నది, చేసింది అయిపోయింది. మధ్యలో కూడా ఈ కవిత అనే అమ్మాయి వచ్చి నా భర్త నాకు అవుతాడు, నాకు ఇది అవుతాడని చెప్పేసి ఇక్కడ కిరాయి తీసుకొని ఆమె దగ్గర నివాసిస్తుంటే ధర్మవరంలో తక్కువ అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుండే. ఈ పద్మ అనటమే డైలీ కవిత అనటమే మీరు కొద్దిగా దయచేసి మా బీడబుడగ జంగాలకు మా అంబేద్కర్ కాలనీ 39 డివిజన్లో బస్టాండ్ దగ్గర 7 o'clock నుంచి అక్కడ నిలబడతారు. ఆమె మీద కేసులు కూడా, పద్మ మీద కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు గుంజుకోవడము, వీళ్ళ దగ్గర రోడ్డు పైన వెళ్ళి డబ్బులు గుంజుకోవడము, చేయడము, ఇవి గతంలో చాలా జరుగుతున్నాయి. డివర్స్కి సంబంధించి ఇన్సిడెంట్, ఇప్పుడు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే విడాకులు అయిన తర్వాతనే ఇవ్వాలా, కానీ మీరు ఏం తెలియకుండా ఇప్పుడు మీరు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మొత్తం ఒక పాపది ప్రాణం తీసేసారు, అభం శుభం తెలియని పిల్లని. అయితే మేము గతంలో మేము లేము. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ పద్మ అనే టైమే ఈమె వచ్చేసి నేను అన్నిటికీ ముంగడుకుంటా అని చెప్పేసి పద్మ వచ్చి వాళ్ళ చెల్లె సోని వచ్చేసి మళ్ళీ ఈమె కోడలు వచ్చేసి నేను ఆమెకు వీళ్ళకి తెలియనియలేదు, నాకు పెళ్ళైంది ఇట్లా అయింది, మా మామని నేను చేసుకున్నాను తెలియనియకుండా వీళ్ళు ఈ రోడ్డు పైకి తిరుగుతూ చేస్తూ డబ్బులు గుంజుకుంటూ ఇక్కడ చంద్రశేఖర్ కాలనీ వాళ్ళన్నీ ఖాళీ చేసుకుంటూ ఇప్పుడు ఆయన తను కవిత అన్న టైమే ఒక ముస్లిం అబ్బాయితో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు కూడా ఇప్పటికీ ఆ ముస్లిం అతను ఉన్నాడు. మరి వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో ఈ అమ్మాయి మా సునీత ఇక్కడ మా గల్లీకి సంబంధించిన అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెన్సీతో ఉంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకేందంటే వీళ్ళ నలుగురిని రిమైండ్ పంపిస్తే వీళ్ళ నలుగురిని విచారిస్తే వీళ్ళది ఏందో వీళ్ళకి న్యాయం చేసి జరుగుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ హత్యకు సంబంధించి మాట్లాడుకుంటే నలుగురు సమక్షంలో జరిగినట్టు కనిపిస్తూ ఉంది, కానీ నిందితుని మాత్రం ఒక్కరిని పట్టుకున్నారు. సో ఇంకా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? పోలీస్ అధికారులు మీరు అడగడం జరిగిందేమన్నా? లేదు, అడగడం జరిగింది. జరిగితే అట్టెట్లయితుంది. ఎస్ఐ గారు అన్నారు మీరు కళ్ళు తాగిపించింది కదా, చనిపోయింది కదా, అది ఇది అని అన్నారు. మీకు ఫొటోస్ కూడా పెట్టాను. మా అమ్మాయి మోషన్స్ కూడా పోయింది, నోటికి బ్లడ్ కూడా వెళ్ళింది. ఎస్ఐ గారు చూసి ఇది కళ్ళు తాగిపిస్తారంట, మీరు ఇట్లా చేస్తారంట అట్లా చేస్తారంట, మాకేం తెలియదు అని చెప్పేసి సిఐ గారికి చెప్పారు. మేము మళ్ళీ పొద్దున ఫోన్ చేసి మాకులూరు రమ్మంటే మేము మాకులూరు వెళ్ళాము, అక్కడ లేరు. ఇప్పుడు 5th టౌన్ దగ్గర పక్కన సిఐ గారు ఉంటారు. పొద్దున మార్నింగ్ మేము వెళ్ళొచ్చాము, మీరు సాయంత్రం 6 వరకు ఇక్కడ రండి, వస్తే మేము దాని ఏముందో వాళ్ళని పిలిపించి పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. సో మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఇట్లాంటి క్రైమ్ ఇష్యూస్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అబ్బం శుభం తెలియని పిల్లల్ని అతి దారుణంగా చంపుతున్న సిచ్యువేషన్ ఉంది. సో పోలీస్ అధికారులకి నేరుగా సవాల్ విసరడం జరిగిందంట. ఇక్కడ ఎవరైతే ఆ పాపని తీసుకొని వచ్చి ఇక్కడ డెడ్ బాడీని ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ పోలీస్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోయే క్రమంలో మళ్ళీ నేను జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా 100% నేను ఇట్లాంటి 100 చేస్తాను, నేను ఇంకా చంపే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళని కూడా నేను వేసేస్తాను అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు ఇప్పటికే సిపి గారి ఆదేశాల మేరకు పూర్తిగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది.
ఇట్లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకునే సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైతే ఈ అమ్మాయికి తగిన న్యాయం జరగాల, వానికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.